యూట్యూబ్, ఇన్‌స్టా ఓపెన్ చేస్తుంటే ఎక్కడ చూసినా వైష్ణవి వీడియోసే. వారం రోజుల నుంచి ఆ అమ్మాయి వీడియోస్ చూస్తూనే ఉన్నాను. చాలా బాధనిపించింది. ఒక ఆడపిల్లగా నేను రియాక్ట్ అవ్వకుండా ఉండలేకపోయాను. అందుకోసమే ఈ వీడియో చేస్తున్నా. ఇంత లేట్‌గా వీడియో చేస్తున్నందుకు అందరికీ సారీ ఫ్రెండ్స్. ఎందుకంటే నేను వీడియో చేయాలా వద్దా అని ఒకటికి 10 సార్లు ఆలోచించి ఖచ్చితంగా చేయాలి, ఆ అమ్మాయికి జస్టిస్ జరగాలి అని చేస్తున్నా. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్‌ని చూస్తుంటే కన్నీళ్ళు అసలు ఆగట్లేదు. యూట్యూబ్‌లో ఎక్కడ చూసినా వాళ్ళది లవ్ మ్యారేజ్ అంటున్నారు. బట్ కానీ వన్ సైడ్ లవ్ అది. ఆ అమ్మాయికి అసలు మ్యారేజ్ చేసుకోవాలని ఇంట్రెస్టే లేదు. వాళ్ళమ్మకి తను ఖచ్చితంగా చెప్పింది నాకు పెళ్లి వద్దు అని. ఈ కిరాతకుడు ఎవరైతే ఉన్నాడో తను వాళ్ళ పేరెంట్స్ ని ఫోర్స్ చేసి మరీ పెళ్లి చేసుకున్నాడు అమ్మాయిని. హరిబాబు అయితే ముందు సూసైడ్ అటెంప్ట్ చేశాడు. ఆ అమ్మాయి కావాలి, ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటానని చెప్పి. అయినా కూడా వాళ్ళమ్మ మా అమ్మాయికి ఇష్టం లేదు అని చెప్పి సైలెంట్ గా ఉండిపోయింది. ఇతను మళ్ళీ రికవర్ అయ్యి మళ్ళీ అదే పని చేస్తానని చెప్పి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి కాల్ చేశాడంట. ఇదే విషయం వాళ్ళమ్మ వైష్ణవికి చెప్తే, సరే అమ్మా అతను ప్రాణాలు తీసుకుంటా అంటున్నాడు కదా, నేను పెళ్లి చేసుకుంటా అని చెప్పి ఒప్పుకుంది. తర్వాత అతను ఆ అమ్మాయిని గుడికి తీసుకెళ్లి పెళ్లి అయితే చేసేసుకున్నాడు. కొద్ది రోజులు బాగానే జరిగింది. వాళ్ళ పెళ్ళే కరెక్ట్ గా ఒక 9 months అవుతుంది. ఇంకా హరిబాబు వాళ్ళమ్మ వాళ్ళ అన్నలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వైష్ణవిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. ఎందుకంటే తను ఒక యూట్యూబర్ అని. హరిబాబు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి ఇష్టం లేకపోయినా కూడా నేను మీ దగ్గరే ఉంటాను, మీ అమ్మాయితోనే ఉంటానని చెప్పి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. రీసెంట్ గా 2 months నుండి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తో అటాచ్మెంట్ అయితే పెట్టుకున్నాడు. హరిబాబు వాళ్ళమ్మ వాళ్ళ అన్నలు ఈ అమ్మాయిని చంపేయి, వేరే చోట ఎక్కువ కట్నం వస్తుంది అని చెప్పి తినకి చెప్పడం ప్రారంభించారు హరిబాబుకి. వీళ్ళు ఎప్పటి నుండి ప్లాన్ చేసుకున్నారో తెలియదు కానీ ఆ అమ్మాయిని అయితే తను చంపేశాడు. వైష్ణవి అమ్మా నాన్నలు ఇంట్లో ఉన్నా కూడా వాళ్ళకి ఏమాత్రం అనుమానం రాకుండా వైష్ణవి వాళ్ళ నాన్నకి సౌండ్ వచ్చి వెళ్ళి తన భార్యకి చెప్తే వైష్ణవి వాళ్ళ అమ్మ వెళ్ళి తలుపులు తడితే, ఏంటి వైష్ణవి సైలెంట్ గా పడుకో ఏంటి అని నవ్వుతూ మేనేజ్ చేశాడు. వైష్ణవి వాళ్ళమ్మ దాన్ని నిజమని నమ్మి వాళ్ళ నాన్నని అరిచి వెళ్ళి పడుకున్నారు. అప్పటికే ఈ కిరాతకుడు ఆమెని హత్య చేసేశాడు. హత్య చేసే సమయంలో తను చాలా బ్రతిమలాడిందంట. నీ కాళ్ళు పట్టుకుంటా, మా అమ్మ నన్ను హాస్పిటల్ తీసుకెళ్తుంది, నీ పేరు ఎక్కడా చెప్పను, నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో అని చెప్పి, కొన్న ఊపిరితో ఉన్నాను, నువ్వు వెళ్ళిపో, మా అమ్మ నన్ను ఎలాగైనా బ్రతికించుకుంటుంది అని చాలా బ్రతిమలాడింది. అయినా కూడా ఏమాత్రం కనికరం లేకుండా ప్రాణాలు పోయేదాకా అక్కడే ఉండి ఆ అమ్మాయి గొంతును మీ గట్టిగా చంపేశాడు. తర్వాత ఏమీ ఎరగని అమాయకుడి మాదిరిగా బట్టలు మార్చుకుని బయటకు వచ్చి బ్రష్ చేసుకుని బండి మీద ఆగకుండా ఫాస్ట్ గా వెళ్ళిపోయాడు. ఎప్పుడూ లేచే వైష్ణవి ఎంతసేపు అయినా లేకపోవడంతో వైష్ణవి వాళ్ళమ్మ వెళ్ళి డోర్ తీసి చూసింది. తప్పు మడుగులో అలా పడి ఉన్న వైష్ణవిని చూసి వాళ్ళమ్మ అందరినీ గట్టిగా పిలిచింది. హాస్పిటల్ కి తీసుకెళ్లిన వైష్ణవిని చూసి డాక్టర్లు ఈ అమ్మాయి మరణించిందని చెప్పారు. 1 గంట ముందు వచ్చిన బ్రతికించుండే వాళ్ళమన్నారు. నిజంగా 5 నెలల గర్భిణి తను ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయిని ఇలా ఇంత కర్కశంగా ఎలా చంపగలిగాడు? తనకి శిక్ష ఖచ్చితంగా పడాలి. తల్లి కాబోతున్న వైష్ణవి కలల్ని మధ్యలోనే చిదిమేశాడు ఈ దుర్మార్గుడు. ఇది ఒక్క వైష్ణవి కథ కాదు, ప్రతి ఆడపిల్ల భద్రత గురించి సమాజానికి ఒక ప్రశ్న. ఇలాంటి కథలు వార్తల్లో కాకుండా మార్పుకి కారణం అవ్వాలి. వైష్ణవికి ఖచ్చితంగా న్యాయం జరగాలి. మరే ఆడపిల్లకి ఇలాంటి అన్యాయం జరగకూడదు. ఏదేమైనా వైష్ణవి కన్న కలలు, వాళ్ళ కుటుంబం ఆనందం మధ్యలోనే ముగిసిపోయింది. వైష్ణవికి న్యాయం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.